పెళ్ళైనా పండగైనా వేడుక ఏదైనా పట్టు చీరల ప్రత్యేక వేదిక వారాహి సిల్క్స్. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను పద్మని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ శ్రీ విద్య ప్రచారకులు, చతుర్వేద భాష్యకారులు, అలాగే శ్రీ విద్య, యోగం, ధ్యానం, తంత్ర, మంత్ర, యంత్ర వంటి అనేక ఆధ్యాత్మిక శాస్త్రాలపై 100కు పైగా పుస్తకాలని రచించిన శాస్త్ర పారంగతులు డాక్టర్ క్రోవి పార్థసారథి గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. నమస్కారం గురువు గారు. నమస్కారం. ఇంట్లో దైవిక వృక్షాలు, దేవతా వృక్షాలు ఉండాలా ఉండకూడదా అని చాలా మంది అడుగుతూ ఉంటారండి. అందులో ప్రతి పూజకి కూడా అది శుభకార్యానికైనా అశుభకార్యానికైనా ఉపయోగించేది తమలపాకు. దీన్ని కూడా అడుగుతూ ఉంటారు. తమలపాకు మరి ఆ తీగని పెట్టుకోవచ్చా, పెట్టుకోకూడదని కొంతమంది, పెట్టుకోవచ్చు అని కొంతమంది, ఇట్లా రకరకాలుగా వింటుంటారు. ఇంకా దైవిక వృక్షాలు అనేకం ఉంటాయి. బిల్వం అనుకోవచ్చు, ఇట్లాంటివన్నీ, రావి, ఇవన్నీ. అసలు ఇంట్లో ఉండాల్సిన మొక్కలేంటి, ఉండకూడని మొక్కలేంటి చెప్తారా గురువుగారు? దేవతా వృక్షాలు అని అంటే వృక్షము అంటేనే పెద్దది అని కదా. ఇంట్లో చిన్న చిన్న మొక్కలు, చెట్లు, వృక్షాలు, ఇట్లా దీంట్లో మళ్ళీ కేటగిరీ ఉంది కదా. వృక్షము అంటే చాలా పెద్దది. ఇళ్లలో మనం వృక్షాలు పెంచుకోలేమర్రా. ఎందుకంటే మన ఇల్లు మొత్తం వృక్షమే ఆక్రమించేస్తుంది. రావి చెట్టుని తీసుకొచ్చి పాతేసాం అనుకోండి, మొత్తం ఇల్లంతా వస్తుంది. అదే మర్రి చెట్టుని పాతేసాం అనుకోండి, ఎకరాలు ఎకరాలు పట్టేస్తుంది. ఇప్పుడు ఆడయారులో ఉన్నటువంటి చెట్టుకి మళ్ళీ. అందుకని వృక్షాలు ఎప్పుడు కూడా మనం ఇళ్లలో పాతం. ఇప్పుడు వేప చెట్టు ఉంది, బాగుంది. వేప చెట్టు కనుక ఆ వేప గాలి తగిలినట్లయితే అన్ని రకాలైన రోగాలు నయమవుతాయి, ఔషధీ గుణాలు ఉన్నాయి. పర్టికులర్ గా పూర్వకాలంలో కూడా ఇళ్లలో అంటే ఇంటి ఆవరణ చాలా ఎకరం పొలంలో మనం ఇల్లు కట్టుకునేవాళ్ళు, ఎకరం స్థలంలో. అప్పుడు కూడా ఈ చెట్లు పాతేస్తే ఏమైంది, పెద్ద పెద్ద వృక్షాలు పాతేస్తే అవి లోపలికి వెళ్ళిపోయి వేళ్ళు వెళ్ళిపోయి గోడలు పగిలిపోతాయి, గుల్లైపోతుంది. నేలంతా గుల్లవుతుంది, గోడలు పగిలిపోతాయి, పునాదులు ఊడిపోతాయి. సో ఎంత చాలా కష్టం అవుతుంది. అందుకని వృక్షాలు ఏవి కూడా అవి దేవతా వృక్షమా రాక్షస వృక్షమా తర్వాత, అసలు ముందు వాటిని వృక్షాలు ఎప్పుడు కూడా ఇళ్లలో పాతకూడదు, ఇంటిని పెంచకూడదు. చెట్లు పెంచవచ్చా, అవి కొంతవరకు అవి కూడా దాని యొక్క పరిమాణాన్ని బట్టి మనం చూసుకోవాలి. వేప చెట్టు, వేప వృక్షం కాదు, వేప చెట్టు. ఆ వేప చెట్టుని కూడా అది కూడా పెద్దే అవుతుంది. మరి పెద్ద వేపగాలి చాలా బాగుంటుంది. టీబీ శానిటోరియంలో అసలు మొత్తం వేప చెట్లే ఉంటాయి, ఇంకేం ఉండవు అదంతా. ఎందుకంటే మరి టీబీకి అది చాలా బ్రహ్మాండంగా పనిచేస్తుందట, యాంటీబయాటిక్ కదా. అయితే విచిత్రం ఏమంటే అది యాంటీబయాటిక్. మరి ఈ మధ్యన వేప చెట్లకే చెదరబట్టి ఆ రోగాలు వచ్చి వేప చెట్లు చచ్చిపోయినాయి. కరోనా వెళ్ళి అయిన తర్వాత చాలా చెట్లు చూసాము. అదే విచిత్రం, పెద్ద వైరల్ అయింది గురువు గారు, ఏదో దయ్యం పట్టింది, అలా పోయినాయి. సరే, ఇవన్నీ కూడా యాంటీబయాటిక్ కాబట్టి అవి పెంచండి అన్నారు. అవి కూడా అటువంటి వాటి వరకే. ఇప్పుడు ఏదైనా కలెక్టర్ ఆఫీసు లేదా డిఏఓ ఆఫీసు, పెద్ద పెద్ద ఆవరణ ఉన్నటువంటి చోట్లే ఈ వృక్షాలు పెంచాలి తప్పించి అవి దేవతా వృక్షం కదా అని చెప్పేసి మనం ఇంట్లో తెచ్చి పెట్టుకోకూడదు. నిప్పు, అగ్ని చాలా పవిత్రమైంది కదా అని జేబులో తిరుగుతామా, అలా మనం తిరగకూడదు. కాబట్టి అవి పెట్టుకోకూడదు. ఇక చెట్లు, మీకు ఇంటికి ఏమైనా ఆవరణ ఎక్కువ ఉంటే అప్పుడు చెట్లు పెట్టుకోవాలి. కానీ ఇంట్లో పెట్టుకోవాల్సిన కేవలం మొక్కలే. ఏం మొక్కలు మరి పెట్టుకోవచ్చు మనం? దేవతలకు సంబంధించినవి అంటే మందారం ఒకటి, పారిజాతం ఒకటి, ఇవి దేవతలకు సంబంధించినటువంటివి. అవి పెట్టుకోమన్నారు. మల్లె, జాజి అంటే ఎక్కువ స్థలం ఆక్రమించకుండా, నీకు లోపలికి వెళ్ళిపోకుండా అవేవో పూలు పోస్తాయి. ఆ పూలు అమ్మవారికి చాలా ప్రీతి. మందార పూలు. ఇప్పుడు మనకి ఒరిస్సా ప్రాంతానికి కనుక పెడితే, ఇక్కడి నుంచి విశాఖపట్నం దాటిన తర్వాత మనం బరంపురం అనుకుంటాం, పెడతాం మనం. ఆ ప్రాంతానికి పెడితే ప్రతి ఇంట్లోనూ బయట ఖాళీ ఉన్నా సరే వాడు మందార మొక్కలు పెంచేస్తాడు. అన్నీ మందార మూలే. ఏంటి అన్నీ ఇక్కడ మందార పూలు ఉన్నాయి ఎందుకని అంటే, అక్కడ తారాదేవి, ఆవిడకి ఇష్టం. ఆ తారాదేవికి మళ్ళీ రంగు ఏమైనా ఉంటుందండి, ఈ రంగు ఇష్టం అని. మందారం అన్ని ఎరిపే, మందార అంటే ఎరిపే. ఇప్పుడు మనకి మళ్ళీ వాళ్ళు చాలా మందార, గులాబీ మందార ఇట్లా ఏమి ఉండవు, అన్ని ఎరిపే. కాబట్టి దాంట్లో ముద్ద మందార, పంచముఖి మందార, ఇట్లా రెక్క మందార ఇలా ఉన్నాయి అంతే తప్పించి అన్ని ఎరుపు పూలే. తారాదేవి, ఆ తారాదేవికి ఇష్టమైనటువంటి. అలా మనం కూడా ఇంట్లో పోయి మొక్కలు పెంచుకునేటప్పుడు ఉభయతారకంగా ఉండే మొక్కలే మనం పెంచుకోవాలి. మనకి చూడటానికి అందంగా ఉండాలి, దేవత పూజ కూడా ఇవి పనికి రావాలి.
దేవతా పూజకి పనికి రావాలంటే ఇక ఇప్పుడు చెప్పాం కదా పారిజాతం. పారిజాతం మరి కింద పడినవే తీసుకోవాలి అని అంటూ ఉంటారు, నిజమేనా అండి? చెట్టు మీద నువ్వు కోయటానికి ఉండవు పూలు, కింద అవి పడిపోతాయి. పడిపోతాయి. అవును. తెల్లవారుజాము 4 లేచి చూస్తేనే నీకు అన్ని పూలన్నీ చక్కగా కింద పడిపోయి ఉంటాయి. అవును. ఇంకా నువ్వు చెట్టు ఎక్కడికి వస్తా? కరెక్టే, కానీ భూమిని తాకాలి అని చెప్పి ఏదో వింటూ ఉంటాం ఒక కథ. నేల మీద పడిన తర్వాత భూమిని తాకేం చేస్తుంది? అవును, ఆ తాకినవే దేవత అర్చనకి అర్హం. ఇది కొన్ని ఏం చేస్తారంటే అవి జరుగుతూ ఉండే ఆ సహజమైనటువంటి ఆ ప్రక్రియని ఇది శాస్త్రము అని ఒక రూల్ కింద మనకి రాసేయడం జరుగుతుంది. అది అలా వాళ్ళు రాసేస్తారు. ఆ పారిజాత వృక్షం యొక్క పూలన్నీ కూడా నేల మీద రాలుతాయి కాబట్టి ఆ పూలని అలా నేల మీద పడిన పూలే. మళ్ళీ వాటిని కడిగేసి కూడా అర్చన చేస్తారు, అలా చేయొచ్చా? దాన్ని కడగక్కర్లేదు అని. కరెక్ట్, అది అదే వింటున్నాను. కడగక్కర్లేదు, అలా మనం పూజ చేసేయచ్చు అని. కడిగేసి అర్చన చేసేవి అంటే ఇప్పుడు మనకి బిల్వ పత్రాలు, కడగాలండి. బిల్వ పత్రాలు కోసి మనం పట్టుకొచ్చి అర్చన చేసేస్తాం. అర్చన అయిపోయిన తర్వాత మళ్ళీ అవి విసర్జన, అవన్నీ కూడా నిర్మాల్యం తీసేస్తాం. తీసినటువంటి బిల్వపత్రాలు మనం బయట పారేయక్కర్లేదు అని. దాన్ని మళ్ళీ నీళ్లలో ఒకసారి ఇట్లా కడిగేసి మళ్ళీ మీరు దాన్ని అర్చన చేయవచ్చు. అలా ఎన్నాళ్ళు చేయొచ్చు? అది ఆ బిల్వపత్రం 3 అలా ఉన్నంత వరకు. అది అంటే మహా అయితే 2-3 రోజుల కన్నా ఉండదు. ఇవి ఊడిపోతాయి, ఊడిపోయి ఒకటే మిగులుతుంది, అవన్నీ పారేసేస్తాం. అందుకని బిల్వపత్రాలకే అటువంటిది ఆ కడిగి అర్చన చేయటం ఉంది. బిల్వ చెట్టు మరి పెంచుకోవచ్చా ఇంటి ఆవరణలో? అది కూడా చెట్టు పెద్దది అవుతుంది. బిల్వ వృక్షం ఉన్నాయి, కొన్ని ఇళ్లలో ఉన్నాయి. అంటే కొంచెం ఒక 300-400 గజాల స్థలంలో ఇల్లు ఉంటే, ఇప్పుడు మా ఇంటి దగ్గర ఎవరో ఒక ఇంట్లో ఉంది బిల్వ వృక్షం ఉంది, అది పెద్దది అవుతుంది. అయినప్పటికీ ఇబ్బంది లేదు, వాళ్ళకి స్థలం ఉంది. అలాగే ఇప్పుడు మీకు కడివి చెట్లు అంటే కదంబ వృక్షాలు, ఈ కదంబ వృక్షాలు కూడా మనం ఇదివరకు అయితే ఎప్పుడో త్రిపురాంతకంలోనే ఉండే 7 చెట్లు మాత్రమే ఉన్నాయి, ఎక్కడా లేవు అని చెప్పేవాళ్ళు. ఏమి లేదు, ఇప్పుడు బొళ్ళు తోటలు ఉన్నాయి ఈ కదంబ వృక్షాలు. నాకు ఇదైతే మా ఇంటి పక్కనే నేను రోడ్డు మీదకి వస్తూ ఉంటే ఆ ఫుట్పాత్ మీద అలా ఉంటాయి కదంబ వృక్షాలు. దాన్ని మనం పెంచుకోవచ్చు అంటే వృక్షం కదా, చాలా పెద్దది అవుతుంది చెట్టు. అందుకని కొంచెం ప్లేస్ ఉండాలి, మనం ప్లేస్ ఉంటే పెంచుకోవచ్చు. మరి తమలపాకు తీగ ఆనందంగా పెంచుకోవచ్చు, ఏం నష్టం లేదు. అదేం పెద్ద ప్లేస్ ఆక్యుపై చేయదు. దేవత అలాగే దేవతా దీని కిందే మనం చెప్పచ్చు. దాన్ని కూడా ప్రతిదానికి మనం తమలపాకు వాడతాం కాబట్టి మనం వేరు. అయితే నేను విన్నది ఏంటి అంటే తమలపాకు తీగలు బాగా ఎక్కువగా ఉంటే వర్షాకాలంలో ఆ టిప్పు మీద వాన పడుతుంది కదా, తమలపాకు టిప్పు మీద పడేటటువంటి నీరు పాములకి చాలా ఇష్టం. ఆ నీటిని తాగడానికి పాములు వస్తాయి, అందుకని జాగ్రత్తగా ఉండండి, తమలపాకు దగ్గర పాములు ఉంటాయి. అదే చెప్పేది. కొన్ని చెట్లు కనుక మనం పెంచినట్టయితే సంపంగి చెట్లు, ఆ సంపంగి చెట్లు అంటే దాని చుట్టూ పాములు వస్తాయండి అంటారు. పాములు వస్తాయో రాదో నాకు తెలియదు, కానీ సువాసన వస్తుంది, నిజమే సువాసన వస్తుంది. ఆ సువాసనకి పాములు అక్కడ చేస్తాయి. అలాగే మొగలి చెట్లలో మరి ఆ వాసనకు వస్తుందో లేదో నాకు తెలియదు. మొగలి చెట్టులో మొగలి నాగు అంటారు, అక్కడ పాములు తిరుగుతూ ఉంటే నేను చూశాను. నేను చాలా 10 అడుగుల దూరంలోనే నేను చూశాను ఆ పాముల్ని. ఆ చెట్టు మీదకి ఎక్కి చెట్టు నుంచి కింద పడుతూ ఉంటాయి, తిరుగుతూ ఉంటాయి అక్కడే ఆ మొగలి చెట్లలో. అవి ఆ వాసనకే వస్తాయంటే తెలీదు మనకి, కానీ అక్కడ మొత్తం తిరగటం అంటే ఒకవేళ గుబురుగా ఉండి ఆ గుబురులో తిరుగుతాయా, లేదా మీరు చెప్పినట్టుగా ఆ వాసనని బట్టి వాసనకే వస్తాయా అనేది మనకి తెలియదు. అందుకని ఇలాంటివి పెంచేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండండి, మీరు పెంచొద్దు అంటారు. ఈ రీజన్స్ మళ్ళీ మూఢత్వంలోకి వెళ్ళిపోకూడదు కదా, అదే తమలపాకు ఉంది పెంచకూడదు, ఇవన్నీ అలా మనం చేయకూడదు. ఇప్పుడు ఈ చెప్పాక సంపంగి చెట్టు దాని కింద కొంచెం నీట్గా బాగు చేసుకోండి. మీరు ఎప్పటికప్పుడు బాగు చేసుకుని మీరు కనుక చూస్తుంటే ఇబ్బంది లేదు కదా, అలా చేయొచ్చు. చక్కగా వివరించారండి, కృతజ్ఞతలు. నమస్కారం గురుగారు.